హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ కూడా మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా ఉండే జంతికల్ని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సంక్రాంతి స్పెషల్ ఎంతో రుచిగా ఉండే మినపప్పు జంతికలు చాలా రకాలుగా చేస్తారు. వేసే ఇంగ్రీడియంట్స్ ఎన్ని మార్చినా ఈ టైప్లో జంతికలు చేస్తే కనుక చాలా క్రిస్పీగా కమ్మగా టేస్టీగా ఉంటాయి. సూపర్ హిట్ రెసిపీ ఇది. ఇలా పక్క కొలతలతో చేస్తే ఎన్ని కిలోలైనా చాలా ఈజీగా చేసేస్తారు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ క్రిస్పీ జంతికల్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటిని 2 టైమ్స్ వాటర్ వేసి బాగా వాష్ చేయాలి. అప్పుడే పైన ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి. కడిగేసుకుని వాటిలో మినపగుళ్ళు ములిగేలా వాటర్ వేసుకుని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన వాటిని కుక్కర్లో వేసి 1 కప్పు మినపగుళ్ళకు 2 కప్పులు వాటర్ వేసి రైస్ కుక్కర్లో వేసి రైస్కి ఎలా ఉడికించుకుంటామో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన వాటిని చల్లారాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. మీకు వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. చూసారా, పేస్ట్ అనేది ఇలా క్రీమీగా ఉండాలి. ఇలా క్రీమీగా ఉంటే జంతువులు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇదంతా ప్లేట్లో వేసుకోవాలి. మిగతా మినపప్పును కూడా అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో 2 కప్స్ వరకు బియ్యం పిండి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ 1 స్పూను, 2 స్పూన్స్ వాము వేసుకుని కలిపేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ అవసరం లేదు. మీకు వాటర్ కనుక యాడ్ చేయాలనిపిస్తే వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాక మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆ మరిగే ఆయిల్ నుంచి 2 స్పూన్స్ ఆయిల్ తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పిండి అంతటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోకపోతే పిండి కలుపుకునేటప్పుడు ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేసుకోండి. ఇలా పిండి అంతా బాగా కలిపేసి ఒక తడి క్లాత్ని పిండి ఆరిపోకుండా ఈ పిండి మీద వేసుకోవాలి. మనం జంతికలు వేసుకునేటప్పుడు ఈ పిండి అంతా ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని జంతికలు దాంట్లో వేసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే చేతికి హీట్ పడుతుంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకుని వాటి మీద మీరు జంతికలు ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇలా చుట్టుకున్న వాటిని చేతితో వేసుకుంటే మన చేతికి హీట్ తగలకుండా ఉంటుంది. అలాగే జంతికలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి ఆయిల్లో మనం వేసుకునే జంతికలను ఒక్కొక్కటి చేతితో తీసి వేసేసుకుంటే సరిపోతుంది. ఒక టర్న్ వేగాక వాటిని టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుని మీరు ఎయిర్టైట్ జార్లో వేసుకుని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇవి. మీకు జంతికలు కొట్టంతా కూడా ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసి చూపిస్తాను. ఇలా మన జంతికల్లో వేయగానే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే రావు. ఇలా కొంచెం అన్షేప్గా వస్తాయి. అదే మనం గరిటె మీద కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకుని చేతితో వేసేసుకుంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చేతికి వేడి కూడా తగలకుండా ఉంటుంది. చూసారా, జంతికలన్నీ ఇలా వేసేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుంటే చాలా ఈజీగా తినడానికి బాగుంటాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ఎప్పుడు శనగపిండితో కాకుండా ఇలా ఒకసారి బియ్యం పిండి మినపగుళ్ళతో ట్రై చేయండి. చాలా బాగుంటాయి. నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మాకు సపోర్ట్ చేయండి. మాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న మా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేసి ఎలా వచ్చి తప్పకుండా కమెంట్ చేయండి.